సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగారు. సోమవారం చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆరంభం నుంచే కోల్కతా బ్యాటర్లపై దాడికి దిగారు సిఎస్కే బౌలర్లు. పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో కోల్కతా బ్యాటర్లు పరుగులు తీయడానికి నానా దంటాలు పడ్డారు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఇక చెన్నై బౌలర్లలో జడేజా 3, తుషార్ దేశ్ పాండే 3, ముస్తాఫిజుర్ 2, తీక్షణ 1 వికెట్ పడగొట్టారు. చేసింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత మైదానంలో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకున్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ కలకత్తా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ప్రీవియస్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన కలకత్తా బ్యాటింగ్ దళం చెన్నై బౌలర్ల ముందు కుదేలయ్యారు. 138 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన చెన్నై 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విక్టరీని అందుకుంది.